మజ్నుని కాదు, షేక్స్పియర్ని కాదు, అలా అని దేవదాసుని కూడా కాదు. ప్రపంచంలో ఎన్నో మాయలు జరుగుతున్నాయి, కానీ ఇప్పుడు దాకా మనిషికి అర్థం కాని మాయ ఈ ప్రేమ. దానికోసమే నా ఈ అన్వేషణ. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ లవ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్? దీనమ్మ బతుకు. 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాను. అఫ్కోర్స్ ఎవరి ఇంపాక్ట్ లేకుండా ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయం కదా. నా ఇంపాక్ట్ మా తాతయ్య దగ్గరికి వెళ్ళి తాత తాత. అరే మనవడా, నీకు 3 విషయాలు చెప్తాను, జీవితంలో గుర్తుపెట్టుకొని చేసి. మొదటిది, నీకు చేయాలనిపిస్తే 18 ఏళ్ళకే చేసి, ఓకేనా? ఏంటి తాత? లవ్వురా. రెండోది, ఆ తర్వాత చేయాల్సింది 25 ఏళ్ళకే చేసి. అదేంటి తాత? పెళ్ళిరా. మూడోదేంటి తాత? అదే చస్తే నాలాగా. తాత 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 తాత. నాన్న నాన్న. ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవడం వల్ల 18 years అప్పుడు నా ఎగ్జైట్మెంట్ చూడాలి. ఇప్పుడే వస్తాను డాడీ. ఏం చేస్తున్నావురా? బయటికి వెళ్తున్నాను డాడీ. ఎక్కడికి రా? లవ్ చేయడానికి డాడీ. దానికి ఉడిపికుతురా? కాలేజీ లేవా, బస్ స్టాప్ లేవా? డాడీ, ఈ 100 ఏళ్ల సినిమా చరిత్ర నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసింది. సో అందుకే నేను లవ్ అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు లవ్ చేస్తా. అది మేం చెప్తాంగా లవ్ అంటే ఏంటో. వద్దు, లవ్ విషయంలో మీ పేరెంట్స్ అందరూ ఒక్కటే. మరి ఎవరు చెప్తారా నీకు? అమ్మాయిలు. వాళ్ళు ఎలా చెప్తారు? చూడండి డాడీ, ఏ సినిమా అయినా చూడండి, అమ్మాయి వల్ల, అమ్మాయి కోసం, అమ్మాయి గురించి. ఒక్క వర్మ గారి సినిమాలు తప్ప. సో ఐఎమ్ గోయింగ్. బాయ్. ఏమైందిరా? వీడు సినిమా చూసి చెడిపోతున్నాడు రా. సరే వెళ్దాంరా. మరి ఇలాంటి జర్నీలో ఎవరు సజెషన్ ఇచ్చినా తీసుకోవాలి. అన్న ఒక షోడాయి. ఏంటి తమ్ముడు అలా ఉన్నావు? ఏం లేదన్నా, చిన్న లవ్ ప్రాబ్లం. ఈ మధ్య అన్నీ కామన్, అవన్నీ పట్టించుకోవద్దు, మనకు కూడా టైం వస్తుందిలే. అంతేలే అన్నా, అది నిజమే. అవునులే. థ్యాంక్ యూ. అలా ఈ జర్నీలో నా లైఫ్ని మార్చేసింది ఈ కాఫీ షాప్. దీన్ని ఎలాగైనా లైన్లో పెట్టాలరా, చెప్తా. చూస్తుందిరా బాబు. దీన్ని కూడా అడిగేస్తే పోలా, మనకెలాగో దొబ్బులు అలవాటేగా. కానీ ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ సిట్ హియర్? Yeah, it's a free country. థ్యాంక్ యూ. ఈడోడు
ఐఎమ్ జయ్. ఇవ్వకూడదు 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 ఐఎమ్ అఖిల. ఎస్ సచ్చాడు అదవా. మనకెందుకులే. మీరొక్కలే వచ్చారా? ఏ రాకూడదా? అలా అని కాదు, ఈ మధ్యన ఖాళీగా ఉండే అమ్మాయిలు ఎవరు లేరు కదా అని అడిగా. సింగిల్గా ఉంటే ఖాళీగా ఉన్నట్ట. మా ప్రిఫరెన్సెస్ మాకుంటాయి. కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్? యా, డోంట్ ఆస్క్ మై నంబర్. అది కాదు, కెన్ ఐ నో వాట్ ఈస్ లవ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్? ఏంటిది నవ్వుతుంది? ఇందాక ఏదో అడిగా. యా రైట్. వాట్ ఈస్ లవ్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్? యా, లవ్ ఈస్ నథింగ్ బట్ కాఫీ. కాఫీ? అర్థం కాలేదా? నో. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే. వామ్మో ఏంటిది ఇటు వచ్చేస్తుంది? నాకు ఇంకా ఏం అర్థం కాలేదు. ఇంకా 2 కాఫీలు వస్తున్నాయి, వెయిట్ చేయండి. ఏంటో ఈ కాఫీ, ఈ లవ్. ఎక్స్క్యూజ్ మీ. Yeah? Thank you. Have a nice day. ఇదెవరికి? నీకు. నాకా? హో, థ్యాంక్ యూ. అర్థం కాలేదా? ఈ కాఫీతో నేను ఇచ్చిన ఫీలింగ్ సర్ప్రైజ్. ఈ కాఫీలో చూపించిన ఫీలింగ్ కైండ్నెస్. ఇక్కడ గ్రాటిట్యూడ్. సో కాఫీ ఒకటే, కానీ నా ఫీలింగ్స్ వేరు. అయినా నీకేం తెలుసులేదు, 2 years నుంచి వెనక్కి తిరిగింది నేను కదా. ఆ క్షణం తను నాకు ఇచ్చిన కాఫీతో నాకు అర్థమైన మీనింగ్ లవ్. సో మనం ప్రేమను వెతకాల్సిన అవసరమే లేదు, ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.